మామ బౌలింగ్ చూసి గ్రౌండ్ లో అతను రప్ప రప్ప అంటున్నాడు. ఎలా చేయంత సుబ్బన్న వంద కొట్టాడు, మామ ఆపుతాడంటవా? ఆపుతావా? జీవితంలో జరగదు, ఈజీ కొట్టించేసుకుంటాడు. బాబాయ్ టార్గెట్ ఎంత బాబాయ్? 104 సరదాగా ఆపేస్తాడు మామ. బ్యాటింగ్ కి బబులు, బౌలింగ్ కి మామ. రెడీ సెకండ్ ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్ కొట్టాడు. శ్రీహరి కూడా పెద్ద 6. మామ నుంచి వైడ్ ఆర్కడం మంచి డాట్ బాల్. మామ వేసిన బంతిని బలంగా కొట్టాడు బబులు, నేరుగా ఫీల్డర్ చేతిలోకి వెళ్ళింది. సింగిల్ రన్ తిరిగాడు, 2వ రన్ కూడా తిరిగేశాడు. 2 రన్స్. మామ వేసిన ఫుల్ టాస్ బంతిని ఎక్కడికో కొట్టాడు, కొడితే పడే ఉంది. శ్రీహరికోట పెద్ద 6. అసలు మామ బౌలింగ్ చేసి గ్రౌండ్ లో కుర్రలో అరుస్తున్నారు చూడండి. మామ వేసిన కట్టరు కనీసం బబుల్కి అర్థం కాలేదు. డాట్ మామ నుంచి మంచి బ్లాక్ బంతి డాట్. ఈ బంతిని బబులు కొట్టాడు, చాలా పెద్ద 6 భయ్యా. శ్రీహరికోట మామూలుగా లేదు, అంతే 6 కొట్టిన తర్వాత మామ మనకి మంచి బాల్ వేసాడు, బ్లాక్ బంతి డాట్. ఫుల్ టాస్ బంతిని బబుల్ వదలేదు, కొడితే స్క్వేర్ లెగ్ మీద పడే ఉంది. 6 రన్స్. మామ నుంచి మంచి బ్లాక్ బంతి నేరుగా బౌలర్ చేతిలోకి మామ చేతిలోకి వెళ్ళింది. రన్అట్ ఛాన్స్ ఉంది కానీ 28 కొడతాడా బబుల్? ట్రై చేస్తాడు. మామ మటుకు చాలా తెలివిగా వేస్తున్నాడు. బబుల్ బీట్ అయిపోయాడు, నేరుగా ఫీల్డర్ చేతిలో సింగల్. మామ యార్కర్ వేసాడు, మైండ్ బ్లో అయిపోయింది గ్రౌండ్ లో ఉన్న అందరికి. మామ వేసిన బంతిని బీట్ అయిపోయాడు, బ్యాట్ కి బ్యాక్ సైడ్ వెళ్ళింది. 1 రన్. బబుల్ డైరెక్టర్ ఫీల్డర్ చేతిలో కొట్టాడు, సింగిల్ రన్. బబుల్ ఈ బంతిని నేరుగా ఫీల్డర్ చేతిలో కొట్టాడు, డైరెక్టర్ ఫీల్డర్ దగ్గరికి వెళ్ళి 2 రన్స్. టార్గెట్ ఏమో చాలా పెద్దదే, కానీ బబుల్ ఏమో డాట్లు సింగిల్ ఆడుతున్నాడు. ఇది కూడా మరొక డాట్. ఇంకా బబుల్ గెలవాలంటే ఇంకెన్ని బాల్ కానీ 6 కొట్టాలన్నా? 12 బాల్ 12 6 నికరంగా కొట్టాలి. కొడతాడంటవా? కష్టమే, అయిపోయింది. సుబ్బు విన్ అయ్యాడు. ఇంకా బబుల్ గెలవాలంటే 12 బాల్ 12 6 కొట్టాలి. అలా అనుకున్నప్పుడు మామ నుంచి మంచి డాట్ బాల్. సుబ్బన్న మామన్న మ్యాచ్ గెలిచారు, కానీ గ్రౌండ్ లో రచ్చ చేశాడు ఈ అన్న. కౌంటీ మ్యాచెస్ వస్తూనే ఉంటాయి. మన పేజ్ని ఫాలో చేసి పెట్టుకోండి రెడీగా.